అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు: పాఠ్యేతర విషయాలు, కార్యక్రమాలు. విద్య ఉద్దేశ్యం కేవలం వ్యక్తిలో విజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం మాత్రమే కాదు, వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను, నైపుణ్యాలను వెలికితీసి సంపూర్ణ వికాసానికి తోడ్పడటం. అందుకు తగిన అవకాశాలు పాఠశాలలు కల్పించాలి. అలాంటి అవకాశాలు కేవలం పాఠాలు చెప్పడం వల్ల మాత్రమే కలగవు. సహపాఠ్య కార్యక్రమాలు, పాఠ్యేతర కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల కలుగుతాయి. ఒకప్పుడు పాఠశాల అంటే కేవలం చదవటం, రాయటం, లెక్కలు చేయటం, చెప్పటానికి మాత్రమే పరిమితం అనుకునేవారు. కానీ రాను రాను ఈ దృక్పథంలో మార్పు వచ్చింది. కేవలం చదవటం, రాయటం, లెక్కలు చేయటం మాత్రమే నేర్పించటం వల్ల పరిమితమైన ప్రయోజనం మాత్రమే జరుగుతుందని, ఈ 3 అంశాలకు తోడుగా అనేక ఇతర అంశాలను పాఠశాల సమయంలో, పాఠశాల అనంతరం నేర్పించటం వల్ల విద్యార్థులకు భావి జీవితంలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. పాఠ్యేతర కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. అయితే ఆచరణలో ఎంత మేరకు అమలు చేస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాఠ్యేతర కార్యక్రమాల్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చు. వీటి వల్ల పిల్లలకు చాలా మేలు జరుగుతుంది. రెడ్ క్రాస్ వంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం వల్ల పిల్లల్లో సహకారం, సేవ, సహనం వంటి విలువలు రూపొందుతాయి. ఆటలు, వ్యాయామం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాఠశాలలో నిర్వహించే స్వయం పరిపాలన, జాతీయ పండుగల్లో పాల్గొనటం వల్ల మంచి పౌరులుగా ఎదగటానికి అవసరమైన విలువలు, వైఖరులు ఏర్పడతాయి. వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, సైన్స్ క్లబ్బులు మొదలైన వాటిలో పాల్గొంటే విద్యాపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. సాహిత్య అభిరుచి కలుగుతుంది. పాటలు, నాట్యం, చిత్రలేఖనం, ఎగ్జిబిషన్స్ వల్ల కళలు, సంస్కృతిపై మక్కువ కలుగుతుంది. మానసిక ఆనందం పొందగలుగుతారు. ఇంకా విహారయాత్రలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి వంటి రకరకాల కార్యక్రమాలు పాఠశాలల్లో జరపవచ్చు. వీటిలో పిల్లలు తమ అభిరుచి, ఆసక్తిని బట్టి పాల్గొనే అవకాశం కల్పించాలి. పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల చదువులో వెనుకబడిపోతారనే అభిప్రాయం కొందరి తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ ఇది సరికాదు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్లే సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరుగుతుంది. అంతర్గతంగా ఉండే శక్తులు బయటపడతాయి. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో.